హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మారేడుమల్లి అండి. చాలా బాగుంది. నాకు బయటికి అంటే తిరుపతో అరుణాచలమో ఇలా తప్ప నేనైతే ఇలా ఎప్పుడూ కూడా విడిగా బయటకైతే వచ్చిందే లేదు. గూట్లో రామచిలక బయటకు వచ్చినట్టు మేము ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి తప్ప అసలు వేరే ఉంది మేము బయటకు రావటం అనేది. అలాంటిది ఇలాంటి రిసార్ట్కి రావటం అయితే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. దీనికి కారణం ఏంటంటే మా అమ్మాయికి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ చేసేటప్పుడు ఒక 40 రోజులు సెలవులు వచ్చినాయి మధ్యలో. ఆ 40 రోజుల్లో కూడా మా వారు ఏం చేశారంటే ఎగ్జామ్ అయిపోయిన రెండో రోజే ఏదో కోచింగ్ అని చెప్పి పంపించేశారు కోడింగ్ నేర్చుకోమని. ఇంకా లాస్ట్ మొన్న ఒక 2-3 రోజుల క్రితమే ఆ కోడింగ్ క్లాసులు కూడా అయిపోయినాయి. ఇంకా నాకు అంతా కలిపి ఒక 5-6 రోజులే సెలవులు ఉన్నాయి. ఒక్క 2 రోజులన్నా నన్ను బయటికి తీసుకెళ్ళండి, ఒక నైట్ అంతా బయట ఎక్కడన్నా స్టే చేసేలాగా తీసుకెళ్ళండి, నాకు మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది అని అంది. ఎక్కడికి తీసుకెళ్ళాలా అంటే పోనీ తిరుపతి వెళ్దామా అంటే తిరుపతి 2-3 సార్లు వెళ్ళాం కదమ్మా అని అంది. భద్రాచలం అయితే మేము ఇప్పటి వరకు చూడలేదు. సరే భద్రాచలం వెళ్ళి అక్కడ రాముల వారిని సీతమ్మ తల్లిని దర్శనం చేసుకొని తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. మా వారు ఏం చేశారంటే మాకు తెలియకుండా ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పి ఈ రూట్లో తీసుకొచ్చారు. ఇదేంటి మనం వెళ్ళే రూట్లో ఇదేమీ తగలదు కదా అనుకుంటే డైరెక్ట్ మారేడుమల్లిలో ఆగాం సాయి. నాకు మా అమ్మాయికి ఏది ఇది పెద్ద సర్ప్రైజ్ అనమాట. చాలా బాగుందండి. మా రూమ్ చుట్టూ అడివేనండి మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.